ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్పీకర్లు హద్దులు దాటేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నంత వరకు ఒక లెక్క, ఆ తర్వాత కోడెల శివప్రసాద్తో మొదలుకొని తమ్మినేని సీతారాం, ఇప్పుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు రాను రాను విలువలకు ఒలువలు ఇడిచేస్తున్నారు. ఇట్లా అసెంబ్లీ స్పీకర్లే హోందాతనం మర్చిపోయి సాగుతున్నారు అని ఆందోళన మొదలైనటువంటి తరుణంలో ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా తమ స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించడం మర్చిపోతున్నారు. ప్రస్తుతం గోవా రాష్ట్ర గవర్నర్గా ఉన్న అశోక్ గజపతిరాజు వీళ్ళని దొరికిన ప్రతిసారి పొలిటికల్ కామెంట్స్కి సిద్ధమైపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచే బీజేపీకి చెందిన ఖమ్మంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్గా ఉన్నారు. ఆయన చాలా కాలంగా వివిధ రాష్ట్రాలకి గవర్నర్లుగా పనిచేస్తూ వస్తున్నారు. అలాంటి హరిబాబు లాంటి వాళ్ళు హోందాగా సాగుతుంటే, ఉపరాష్ట్రపతి హోదాలో పనిచేసిన వెంకయ్యనాయుడు తాను ఆ హోదాలో ఉన్నంతకాలం రాజకీయ వ్యాఖ్యానాలకు దూరంగా ఉంటే, ఇప్పుడు గవర్నర్గా ఉన్న అశోక్ గజపతిరాజు మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతున్నారు. అవకాశం దొరికిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఒక రూపంలో పొలిటికల్ కామెంట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వచ్చిన అన్ని సందర్భాల్లోనూ మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియాతో మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ పొలిటికల్ విమర్శలకు పూనుకుంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యంగా కనిపిస్తోంది. రాజకీయాలకు అతీతంగా గవర్నర్ హోదా అంటే దానికి తగ్గట్టుగా లోక్ భవన్లో ఉండాల్సినటువంటి నాయకుడు ఇలాంటి రీతిలో వ్యవహరిస్తారా అనే స్థాయితో అశోక్ గజపతిరాజు వైఖరి కనిపిస్తోంది. తను గవర్నర్ అనేటువంటి పదవిలో ఉన్నాను అన్నది మరిచిపోయి ఆయన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించే స్థాయికి దిగజారడమే ఆసక్తికర పరిస్థితిగా కనిపిస్తోంది. తన ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను అనేక ఇబ్బందులు పెట్టారు, పలు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేశారు, తనను అరెస్టు చేయడానికి కూడా ప్రయత్నిస్తారని ప్రచారం సాగింది అన్నట్టుగా ఇప్పుడు అశోక్ గజపతిరాజు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన రాష్ట్రానికి అనేక రకాలుగా చేటు తెచ్చింది అని కూడా చెప్పుకొస్తున్నారు. ఇట్లా తెలుగుదేశం పార్టీ నాయకుడి మాదిరిగా గోవా గవర్నర్ హోదాలో ఉండి అశోక్ గజపతిరాజు మాట్లాడడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. అంతకాలం పాటు రాజకీయాల్లో కొనసాగి ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి నాయకుడు ఇప్పుడు గవర్నర్ పదవిని అనుభవిస్తూ ఇలాంటి పరిస్థితికి ఎందుకు దిగజారుతున్నారు అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో 2019 నుంచి 24 వరకు అశోక్ గజపతిరాజు ఎక్కడా ఇలాంటి తీరును మాట్లాడిన దాఖలాలు. అప్పుడు అణిగిమణిగి వ్యవహరించినటువంటి అశోక్ గజపతిరాజు ఇప్పుడెందుకు ఇలా రెచ్చిపోతున్నారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. మొత్తంగా అశోక్ గజపతిరాజు వైఖరి మాత్రం గవర్నర్ల వ్యవస్థకే కూసింత అగౌరవాన్ని కల్పించే పరిస్థితిని తీసుకొస్తోంది. తన స్థాయిని మరిచిపోయి ఆయన మాట్లాడుతున్నటువంటి వైఖరి అనేక రకాల విమర్శలకి తావిస్తోంది. గవర్నర్ అనేటువంటి హోదాకి తగ్గట్టుగా సాగాల్సినటువంటి దశలో అందుకు భిన్నంగా నడుస్తున్నటువంటి వైనమే ఈ పరిస్థితికి కారణంగా మారుతోంది. మరి అశోక్ గజపతిరాజు దీన్ని గుర్తిస్తారా, గ్రహిస్తారా, తన స్థాయికి తగ్గట్టుగా సాగుతారా, లేకుంటే ప్రతిసారి ఏదో రీతిన జగన్మోహన్ రెడ్డి మీద 4 కామెంట్ చేయడం, తాను వార్తల్లో నిలవాలనేటువంటి తపన ఏమైనా ఆయనలో మొదలయ్యిందా అనే సందేహాలు కూడా కలగక మానవు.